వాల్మీకి నందిని స్కూల్స్ గత 34 సంవత్సరాల నుంచి తెలంగాణలో చాలా మంది పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఎంటైర్ జిల్లా అన్ని జిల్లాల నుంచి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 430 విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యారు అన్ని క్లాసులో. మరి వాళ్ళందరికీ కూడా మొదటి బహుమతి ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 3,000 అండ్ థర్డ్ ప్రైజ్ 2,000 ఇట్లా ఈచ్ క్లాస్ 10,000 బహుమతి ఇవ్వడం జరిగింది. సో దీని ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే చాలా మంది అడ్మిషన్ టెస్ట్ అనుకున్నారు. అడ్మిషన్ టెస్ట్ కాలేదు, డిఫరెంట్ స్కూల్స్ లో చదువుతారు పిల్లలు. వాళ్ళకు ప్రోత్సాహం అన్ని పాఠశాలలు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ అందరినీ కూడా చదువుతున్న సందర్భంలో కాంపిటేటివ్ లెవెల్ అంటే ఫర్దర్ ఫ్యూచర్ అంతా కూడా భవిష్యత్ అంతా కూడా టీఎస్సీ కానీ వివిధ పరీక్షలు పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ అనేది ఎగ్జామ్ పాస్ అవ్వడం వేరు. బీసీ 90%, 99%, 100% మార్క్స్ వస్తుంది. కానీ కాంపిటేటివ్ లో ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అవుతున్నారు, ఉద్యోగం దొరకలేదు, ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అవుతున్నారు. అట్లా కాదు. దీని వల్ల చిన్నప్పటి నుంచే వాటిని ఈ కాంపిటేటివ్ అన్ని సబ్జెక్టులో ముఖ్యంగా జీకే, ఇంగ్లీష్ ఆల్ సబ్జెక్ట్స్ లో కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంది పిల్లలు చాలా బాగా ఒక్కొక్కటి దానిలో ఇద్దరికి సమానంగా మాకు 50కి 47, 45, 37 రావడం జరిగింది. చాలా పర్ఫెక్ట్ గా హైలైట్ చేశాం. ఎగ్జామినేషన్ పేపర్ కూడా చాలా సీనియర్ టీచర్స్, చాలా రిసోర్స్ పర్సన్స్, చాలా రకాలుగా ఒక 1 వీక్ దగ్గర నుండి తయారు చేయడం జరిగింది. 75 రాలేదు, 50 మార్కులు మొదలై స్కూల్లో వాళ్ళు ఎగ్జామ్ రాస్తా ఉంటారు, ఆ వరుసలో ఉంటారు. కానీ అన్ని కలిపి ఒక దగ్గర రాయడం అనేది ఒక గొప్ప అనుభవం, మంచి ఎక్స్పీరియన్స్. పిల్లలకు కూడా కొత్త పిల్లలు పరిచయం అవుతా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఇంతమందిలో కాంపిటేటివ్ ఎక్కువ పాఠం చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకా 6th క్లాసెస్ తర్వాత అయినా ఎప్పుడైనా మీకు ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది, ఎక్కడైనా కరెంట్ లో ఇబ్బంది అయితే చెప్పండి అని చెప్పలేదు. అసలు దేశాలకు వెళ్తారా, పక్క రాష్ట్రాలకు వెళ్తారా, ఇంకే రాష్ట్రానికి వెళ్తారో, మీకు ఏదైనా సమస్య వస్తే వారు పంపుతారు. పెద్ద పెద్ద అవకాశం. మేమంతా కలిసి ఒకసారి అయ్యప్ప వెళ్ళాం బాగా వ్యాన్లో. వెళ్తే అక్కడికి వెళ్ళాక ఉదాహరణగా ఆయన అలా చెప్పడం అంటే ఆయన విశ్వాసం, ఎవరికైనా సాయం చేయాలి, ఎప్పుడైనా సాయం చేయాలి, సాయం చేయడంలో ముందుండాలి, ముందుంటున్నారు. అది ఆయన అయితే పెట్టి స్కూల్స్ కరెస్పాండెంట్స్ ఈ రోజు అంతమంది స్కూల్ పిల్లలతో పేరెంట్స్ పెట్టాడు కదా. ఆయన స్కూల్లో పెట్టుకుంటే తర్వాత బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశం కాదు, అందరికీ కలుపుదాం, అందరికీ మన విజ్ఞానాలు అందించాలని గొప్ప సందేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అది కండక్ట్ చేసిన మిగతా కలుసుకునే భాగ్యం మాపడి కలిసింది. ఎందుకంటే మీకు ఎవరో నేను తెలియదు, నాకెవరో మీకు తెలియదు. ఈ సందర్భం తెలియజేసిన శంకరరావు గారిని అభినందిస్తూ ఈ పాల్గొన్న మీ అందరికీ తీసుకున్నాను. జై హింద్. సరే, అవార్డు తీసుకోబోయే పిల్లలందరూ, ఎగ్జామ్ రాసిన పిల్లలందరూ రైట్ హ్యాండ్ చెప్పండి. ఓకే, అవార్డు తీసుకునే పిల్లలు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తండి పైకి. లెఫ్ట్ హ్యాండ్ ఎత్తాలి పిల్లలందరూ, లెఫ్ట్ హ్యాండ్. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి, గట్టిగా అరవండి. సరేనా? మీరు పెద్దగా అయిన తర్వాత ఏమైదాం అనుకుంటున్నారు? ఐఏఎస్. ఓకే, ఐఏఎస్ అనుకున్న వాళ్ళు ఒకసారి చేయలేపండి. ఓకే, ఇంకా ఇంకేం కావాలనుకుంటా? ఆర్మీ, సైంటిస్ట్, ఇంకా డాక్టర్, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకా ఎస్ఐ. ఓకే, ఇంకా ఆర్మీ. ఓకే, ఆటోమేటెడ్ కార్స్ ఎట్లా తయారు చేయాలి, ఇంట్లో ఫ్యాన్ ఎట్లా వర్క్ అవుతుంది, రోటర్ ఎట్లా వర్క్ అవుతుంది, సెన్సర్ ఎట్లా పనిచేస్తుంది, కారు రివర్స్ గేర్ వేస్తే గోడ దగ్గర పోతే సౌండ్ ఎట్లా జరుగుతుంది, ఇవి బేసిక్స్ అర్థమైతే మన కార్ పేరెంట్స్ కూడా నేను చెప్పిన మాటలు ఎంతో కొంత మేము దృష్టిలో పెట్టుకొని కేవలం మార్కులే కాదు స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. మీకు మ్యాథ్స్లో 99 రావడం కంటే నేను కోరుకునేది మీకు మ్యాథ్స్లో 80 వచ్చినా సరే ఒక 4 తోటి మంచిగా మాట్లాడగలుగుతాడా మీ పిల్లవాడు, మైక్ పట్టుకొని ఒక 2 ముక్కలు చెప్పగలుగుతాడా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి హ్యూజ్ ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సొంతంగా కంటెంట్ రాసే వాళ్ళకి హ్యూజ్ ఎంప్లాయ్మెంట్.
I am grateful to our correspondents, our principal and teacher for encouraging us. I sincerely thankful to all the parents for their love and encouragement. And I didn't expect that I will get second rank. Welcome to this day of our scholarship test. Education is the most powerful weapon we can use. However, opportunities required to open. This exam celebration is our hard working and with thanks to our institute for organizing this debate competition and also with thanks to our teachers for giving this opportunity. Thank you. मैं अपने पाठशाला में नैतिक मोरल वैल्यूज सीखा, बहुत सीखा और अच्छे बुरे पर ज्ञान सीखा। मैं अपने पाठशाला में टैलेंट टेस्ट में पुरस्कार प्राप्त किया। मैं खुश हूँ और सभी अध्यापकों Sir, I am from 10th standard. I am from Nandini Convent School. This prize is not just a award but a motivation to working hard and do better. I promise to continue with my sincerity and determination, and I congratulate all the winners and I encourage my friends to believe in themselves and working harder. Fifth birthday. My school name is Paramita. Not expected that I will get the third prize. Right from St. John International School. I am studying 7th class. I am very thankful to Nandini Convent for future support and motivation. Everyone, my name is Samanvika. I am from Paramita High School. I am 4th class. I am very happy to receive this cash prize and I got a chance to prove that I have talent to my parents. శ్రీ శేఖరరావు సార్కి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మిగతా స్కూల్స్ చైర్మన్స్ అందరూ వాళ్ళ స్కూల్ని డెవలప్ చేయడంలో, పిల్లల మార్క్స్ పెంచడంలో, ఫీజు కలెక్ట్ చేయడంలో బిజీగా ఉంటే సార్ మాత్రం ఇట్లా పిల్లల వాళ్ళ పిల్లలకి మాత్రమే కాకుండా టాలెంట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సార్ చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్లో, ఏ ప్రైవేట్ స్కూల్లోనో, ఏ గవర్నమెంట్ స్కూల్లోనో, ఏ గుడిసెలో నివసించే అబ్బాయిలోనూ ఉండొచ్చు అని అందరినీ ఇక్కడికి పిలిపించి ఇట్లా ఎగ్జామ్ పెట్టి ఇట్లా గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ సార్. పిల్లలు మనం చెప్పింది వినరు, మనం చేసింది చేస్తారు. మనం ధర్మంగా వెళ్తే పిల్లలు ధర్మంగా వెళ్తారు. మనం దొంగతనం చేస్తే పిల్లలు కూడా దొంగతనం చేస్తారు. మనం అబద్ధాలు చెప్తే పిల్లలు కూడా అబద్ధాలు చెప్తారు. అందుకని పేరెంట్స్కి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, పిల్లలకు మీరు చెప్పకండి, చేసి చూపించండి. మంచి చేయండి, పిల్లలు మంచి నేర్చుకుంటారు. చెడు చేస్తే పిల్లలు చెడే నేర్చుకుంటారు. మీరు పొద్దున్న లేసి పేపర్ చదవండి, మీతో పాటు కూర్చొని పిల్లలు పేపర్ చదువుతారు. మీరు బుక్ చదవండి, పిల్లలు పక్కన కూర్చొని బుక్ చదువుతారు. మీరు బుక్ చదవడం అలవాటు చేసుకోండి. వాళ్ళు చదివే అంత సింపుల్ వర్డ్స్ ఉన్న బుక్స్ తెప్పించండి, మీతో పాటు కూర్చొని వాళ్ళు బుక్ చదువుతారు. రోజుకు ఒక 10 నిమిషాలైనా సరే మీరు కూర్చోండి, వాళ్ళని కూర్చోబెట్టండి. ఈవెన్ అది మాత్రమే కాదు, ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినా, యోగా అయినా, మెడిటేషన్ అయినా, ఇంట్లో వర్క్ అయినా, ఈ రోజుల్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంట్లో పనులు నేర్పించండి. వాళ్ళు ఏదో జాబ్ అనేసి ఇంట్లో పనులు చేస్తారని కాదు, అందరికీ అన్ని పనులు వచ్చి ఉండాలి. దానివల్ల డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. పొద్దున్న లేవడదాం, పిల్లల కోసం కొంచెం టైం కేటాయిద్దాం. ఎంత బిజీ ఉన్నా సరే ఒక అరగంట ముందు లేద్దాం, అరగంట వల్ల కేటాయిద్దాం. లేదా ఒక అరగంట లేట్గా పడుతున్నాం, అరగంట వల్ల కేటాయిద్దాం. ఇప్పుడున్న బిజీ లైఫ్లో పిల్లల్ని మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే వాళ్ళకి మంచి ఫ్యూచర్ మంచి స్టడీ ఇస్తాం కావచ్చు, మంచి మార్క్స్ ఇస్తాం కావచ్చు, కానీ మంచి క్రమశిక్షణ ఇవ్వలేదు. మన పిల్లల క్రమశిక్షణ, వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేది టీచర్ చేతిలో లేదు. టీచర్ చేతిలో 50% ఉంటే పేరెంట్స్ చేతిలో 50% ఉంటుంది. సో మన పిల్లల అభివృద్ధిలో మన వంతు బాధ్యత పోషిస్తాం. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మా సార్ ఆంధ్రవేలో శేఖరరావు సార్ గురించి చాలా చెప్పారు. అంటే నేను విన్నాను, కానీ ఎప్పుడు సార్ని చూడలేదు. సార్ ఎట్లా అట్లా అని చెప్తుంటే విన్నాను అంతే నేను. కానీ సార్ చెప్పిన దానికంటే ఎక్కువ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మాటలు నాకు అర్థమైంది, మా సార్ తక్కువ చెప్పింది. ఇంకొకటి ఏమనిపించిందంటే, మాకు నందిని కాన్వెంట్లో పనిచేసేటటువంటి సార్ రాజేంద్ర సార్ మాకు ఎందుకు ఒక్కసారైనా ఫోన్ చేసి నందిని కాన్వెంట్లో మిగతా కార్పొరేట్ స్కూళ్ళలో తెల్లారి నుంచి ఫోన్లు మొదలు
మీ అడ్మిషన్ తీసుకుంటాం మేడం, మీ బాబుని పంపించండి, మేము తగ్గిస్తాము, అది తగ్గిస్తాము, ఇది తగ్గిస్తాము అని చాలా స్కూల్స్ చెప్పారు. నందిని కాకుండా నుంచి ఒక్క ఫోన్ కూడా అసలు నేను బాగా డిసప్పాయింట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మాటలలో దొరికింది. మేము అడ్మిషన్స్ కోసం కాదు, విజ్ఞానాన్ని దేశానికి అందించడం కోసం అని చెప్పిన మాట నా హార్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది. మనతో సంబంధం లేదు సార్కి, ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటే మన పిల్లలు తీసుకొని వచ్చినాం, ఎగ్జామ్ రాసినాం, మీకు ఎట్లాంటి అవసరం ఉన్నా ఎక్కడున్నా మీకు నేను హెల్ప్ చేస్తా అనే మాట చాలా గొప్పది, చాలా విశాల హృదయం సార్ది. చాలా సంతోషంగా అనిపించింది ఆ మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే సార్ ఏ విషయం అయితే చెప్పిందో అది అంటే పిల్లల్లో టాలెంట్ సర్చింగ్ ప్లస్ ఎంకరేజ్మెంట్ మనం ఎలా ఉండాలి అంటే మన దేశం ఎలా ఉండాలి, మన దేశానికి మనం భావి పౌరులను ఎలాంటి వాళ్ళను ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళని ఇవ్వబోతున్నాము అనేది మనలో మనం ఒకసారి అవలోకన చేసుకుంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో సార్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, సార్ చేసే ప్రతి కార్యక్రమము మాకు తెలుసు. సమ్మర్లో కూడా భగవద్గీతకు సంబంధించి చైల్డ్ సిద్ధం వస్తారు సమ్మర్ క్యాంప్లో, అందులో కూడా మా బాబు శ్లోకాస్ కానీ ఏది కానీ బాగా నేర్చుకుంటాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ శ్లోకాస్, ఆ క్యాంప్లో ఏం చెప్తారంటే అంటే మీరు పేరెంట్స్తో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, ఇంకా మీ బిహేవియర్ ఎలా ఉండాలి, క్రమశిక్షణ ఎలా పాటించాలి, ఇవన్నీ నేర్పిస్తారు. ఎక్కడ ఇప్పుడు అందరు చెప్పినట్టుగా ప్రతి స్కూల్ ఏంటంటే మాకు ఎలా అడ్మిషన్స్ కావాలి, ఫీజు ఎంత పెంచాలి, అంత కమర్షియలైజేషన్ అయిపోయింది. ఆ కమర్షియలైజేషన్లో ఒక చీకట్లో వెలుగులాగా నాకైతే స్కూల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కమర్షియలైజేషన్ అనే ఆలోచన లేకుండా అందరికీ మనం ఒక తోడ్పాటును అందించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్కాలర్షిప్ టెస్ట్ అని సార్ చెప్పారు. ఈ స్కాలర్షిప్ టెస్ట్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉంది. అండ్ వేరే కంట్రీస్లో అదర్ కంట్రీస్లో టాలెంట్ సెర్చ్ కోసం స్కాలర్షిప్ టెస్ట్ పెట్టేది అదర్ కంట్రీస్లో ఎక్కువ ఉంది. మన కంట్రీలో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే ఎంతో పెద్ద యూనివర్సిటీలు ఉన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయట్లేదు, కానీ ఈ ఎంకరేజ్మెంట్ చేస్తూ స్కాలర్షిప్ టెస్ట్ పెట్టడం అనేది చాలా అభినందనీయం సార్. మీరు చేస్తున్న సేవలకు మీకు యత్ర పాతో ధనుత్తరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిల్మమ అంటే 700 శ్లోకం. అంటే అర్జునుడు కృష్ణుడు 15 అసైన్మెంట్స్ ఉంటాయి ప్రతి క్లాస్కి. ప్రతి స్టూడెంట్ 15 అసైన్మెంట్లు చేయాలి. అమెజాన్ ఏదైతే హోమ్ క్లీనర్, హౌస్ క్లీనర్ ఉందో అది ఏదైనా ఆబ్స్టకిల్ వస్తే అది దగ్గరికి వెళ్ళి ఒక డిస్టెన్స్ వరకు క్లీన్ చేసి మళ్ళీ తర్వాత రొటేట్ అవ్వి ఒక మూమెంట్లో మళ్ళీ క్లీన్ చేసుకుంటుంది. పిల్లలది నాకు చాలా టాయ్స్ కూడా ఉంటాయి. చిన్నప్పుడు పిల్లలు ఆడుకున్నాం, ఒక రూమ్ లో పెడితే అది గోడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మారుతుంది, మళ్ళీ గోడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మారుతుంది. చూసిన టాయ్స్ ఒక గోడకి ఎంత దూరం ఉన్నాము, నియరెస్ట్ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అది పసిగట్టు. సో దాంట్లో చిన్న చిప్ ఉంటుంది, దాంట్లో ప్రోగ్రామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్ల కంటే తగ్గితే అది 30 degrees మళ్ళీ 30 degrees మళ్ళీ తర్వాత 5 degrees మళ్ళీ 30 degrees. సో అట్లా రోబో తిరుగుతుంటుంది. ఇది వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. సో The examination was completely poem or based multiple choice questions. For 15 questions, you have given paper.